నమస్కారం. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, ఆషాఢ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, అలాగే ఈ రోజు నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. ఆషాఢ మాసం ఉగ్రదేవతల ఆరాధనకు అనుకూలమైన మాసం కాబట్టి ఆషాఢ మాసం సందర్భంగా దుర్గాదేవిని, లక్ష్మీ నరసింహస్వామిని, కాలభైరవుణ్ణి ఇలా ఉగ్రదేవతలను పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఆషాఢ మాసంలో కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఇవ్వవలసిన దానాలు గొడుగు, పాదరక్షలు, లవణము, వీటిని దానంగా ఇవ్వాలి. ఇలా దానమిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు స్కంద పంచమి పేరుతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం, సుబ్రహ్మణ్యుడికి చలిమిడి, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆషాఢమాస శుక్లపక్ష దశమి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి దేవీ భాగవతం సప్తమ స్కందంలో చెప్పారు. దేవీ భాగవతం సప్తమ స్కందం ఏం చెప్తుందంటే, ఆషాఢ శుక్ల దశమి తిథి శాకంబరీదేవి ఆవిర్భవించిన రోజు. అందువల్ల ఆషాఢ శుక్ల దశమి రోజు ఎవరైతే పచ్చి కూరగాయలతో అమ్మవారిని పూజిస్తారో లేదా అమ్మవారికి పచ్చి కూరగాయలు నివేదనగా సమర్పిస్తారో వాళ్ళకి జీవితంలో అన్నపానాలకు లోటుండదు. అలాగే ఈ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. శయన ఏకాదశి, ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచిది. ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, ఆ రోజు వ్యాస భగవానుని ధ్యానం చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ప్రధానంగా ఆషాఢ మాసంలో పంచపర్వాల్లో ఏకభుక్తం ఉంటే చాలా మంచిది. పంచపర్వాలంటే బహుళపక్ష అష్టమి, బహుళపక్ష చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణం జరిగిన రోజు, వీటిని పంచపర్వాలు అంటారు. ఈ పంచపర్వాల్లో ఆషాఢ మాసంలో ఏకభుక్తం, ఒకరోజే ఆహారం స్వీకరిస్తే, ఒక పూటే ఆహారం స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే ఆషాఢ మాసంలో ఈశ్వరుడికి సంతతధారతో అభిషేకం చేస్తే చాలా మంచిది. అంటే నిరంతరాయంగా పరమేశ్వరుడి లింగస్వరూపం పైన జలం పడేలాగా ఒక పాత్రను ఏర్పాటు చేసి శివాభిషేకం చేస్తే దాన్ని సంతతధార అభిషేకం అంటారు. దీనివల్ల శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ఈరోజు నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతోంది. దేవగురువైన బృహస్పతి సూర్యుడికి దగ్గరలో 8 డిగ్రీల్లో కానీ లేదా 11 డిగ్రీల్లో కానీ వస్తే దేవగురువైన బృహస్పతికి ఉన్న శక్తి మొత్తం కూడా తగ్గిపోతుంది. దీన్ని అస్తంగత్వము, మౌఢ్యమి అనే పేరుతో పిలుస్తారు. మౌఢ్యమిలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకూడదు. ఈ గురుమౌఢ్యమి అనేది మళ్ళీ ఆగస్టు 13వ తేదీ వరకు ఉంటుంది. గురుమౌఢ్యమి ఆషాఢ మాసం కాబట్టి శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహం, గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఇవేవి కూడా నిర్వహించకూడదు. భూములు, గృహాల కొనుగోలు, వాహనాల కొనుగోలు ఇలాంటివేవి కూడా చేయకూడదు. అక్షరాభ్యాసం చేయకూడదు. అయితే ఆషాఢ మాసం అయినప్పటికీ, గురుమౌఢ్యం అయినప్పటికీ కొన్ని పనులు చేసుకోవచ్చు. సీమంతం చేసుకోవచ్చు, అన్నప్రాసన చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, గ్రహదోష నివారణకు జపాలు చేసుకోవచ్చు, దానాలు ఇచ్చుకోవచ్చు. ఇలాంటి పనులు మాత్రమే చేసుకోవచ్చు. ముహూర్త సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలు కూడా ఈ గురుమౌఢ్యమిలో చేయరాదు. గురుమౌఢ్యమి ఉన్న సమయంలో వచ్చే గురువారాల్లో శనగలు దానం ఇచ్చుకోవాలి లేదా పసుపు రంగు వస్త్రాలు దానం ఇచ్చుకోవాలి. దానివల్ల గురుబలాన్ని పెంపొందింపజేసుకొని, గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆషాఢమాసం ప్రారంభం, గురుమౌఢ్యమి ప్రారంభం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.